సో జనరల్గా ఏంటి బీటెక్ చేసిన ఇంతకుముందు ఇప్పుడు చేస్తున్న ఇక ఇవాళ రోజున వచ్చేసరికి ఎక్కువ శాతం ఎంటెక్లు చేయడానికి గల కారణాలు కూడా వచ్చేసరికి ఏంట్రా అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ మెయిన్గా అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ మీదే మొక్కు చూపుతున్నారు. అది కూడా కాకుండా ఇంకా కోర్ సైడ్ వెళ్ళేవాడు కూడా ఉన్నారు. అయితే సో ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? ఫ్రెషర్గా ఉన్నప్పుడు ముంబై చోటకో, లేకపోతే బెంగళూరు చోటకో, లేకపోతే చెన్నైకో, లేకపోతే ఇంకా ఫైనల్గా వచ్చేసరికి లాస్ట్ ప్రిఫరెన్సు హైదరాబాద్. ముందు ఎవరో ప్రిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఏదేమైనప్పటికి కూడా కొంచెం దూరాభారం పోవాల్సి వస్తుంది. సో మీరు ఏపీలో ఏ యూనివర్సిటీ కిందైనా ఈ ఒక్క జేఎన్టీయూ, జేఎన్టీజీవి, జేఎన్టీయూ అని కాదు, ఏ యూనివర్సిటీ కిందైనా బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసి ఉన్నట్టయితే, చేస్తున్నా కూడా మీకు ఒక గుడ్ న్యూస్. చేస్తున్నట్టయితే ఇంకా పెద్ద గుడ్ న్యూస్, బిగ్ అప్డేటు. చేసిన వాళ్ళకు కొంచెం గుడ్ అప్డేట్ అన్నట్టు. సో ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే సో ఇంతకుముందు మీరు ఏ కంపెనీకి వెళ్ళాలన్నా దూరాభారం వెళ్ళాల్సి వచ్చేది. ఇంటర్వ్యూ అటెండింగ్కే అక్కడ దాకా వెళ్ళాలి. కోచింగ్ సెంటర్లో అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అయితే ఇప్పటికే కోచింగ్ సెంటర్లు వచ్చేసరికి ఏపీలో వ్యాప్తంగా వైజాగ్, విజయవాడ, కర్నూలు ఎక్కడికక్కడికి వచ్చేసినాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇంతకుముందు హెచ్సిఎల్ కంపెనీ ఇవన్నీ కూడా ఇటు సైడ్ వచ్చేసినాయి, విజయవాడ, గన్నవరం అటు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా వైజాగ్ సైడ్ విశాఖపట్నంలో టీసీఎస్, గూగుల్ కంపెనీస్ వచ్చేసరికి త్వరలో రానున్నాయన్నమాట. దానికి సంబంధించిన ఎంఓయూ అన్నీ అయిపోయినాయి. వాళ్ళకి భూ కేటాయింపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక మీకు తెలియాల్సింది త్వరలో వచ్చేసరికి ఏఐసిటి వచ్చేసరికి అమరావతి ఏఐసిటి అంటున్నారు కదా, ఏఐ కంపెనీ బేస్డ్ కంపెనీస్ కూడా చాలా వచ్చేసరికి రానున్నాయి. అదొకటాను కోర్ సైడ్ వెళ్ళేవాడికి కూడా ఇంకా చాలా కంపెనీలు శంకుస్థాపన ఇవి జరగటం అయితే జరిగింది. మొత్తానికైతే గట్టి బిజినెస్ జరిగింది. చాలా కంపెనీలు ఇటు సైడు మొగ్గు చూపుతున్నాయి అన్నమాట, సాఫ్ట్వేర్ సైడు, హార్డ్వేర్ సైడు. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎవరైతే ఏపీలో ఉన్నారో, మీకు ఎవరైతే ఏపీలో బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేస్తున్నారో ముందు ప్రిఫరెన్సు మీకే ఇక్కడ ఛాన్సు వచ్చేదానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. మొత్తానికైతే మీరు దూరాభార కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీరనున్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ పోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, చెన్నై, కేరళ ఇవన్నీ పక్కన పెట్టేస్తే హైదరాబాద్ వెళ్ళాలనుకోండి. హైదరాబాద్లో ఉండాలంటే ఏంటంటే హాస్టల్లో ఉండాలి. ఇక సెటిల్ అవ్వాలంటే రెంట్లు డబల్ పెట్టాలి. ఇప్పుడు మీకు లోకల్లో అనుకోండి ఇంకా మీకు తక్కువ దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా అయితే ఇది మంచి బిగ్ అప్డేటే. ఓకేనా? అందరికి కూడా ఉపయోగపడుతుంది.